జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు కంప్లీట్ లిస్ట్ పంపించడం జరుగుతుంది. అందులో మోడలు, ప్రైజు, కాన్ఫిగరేషన్ అన్నీ తరోగా ఉంటాయి. మనం మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయమండి, మాకు అందుకే ఇంత సక్సెస్. ఇది ప్రీమియము, ఇది అల్ట్రా ప్రీమియము, ఇది సూపర్ ప్రీమియం. 10 ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంటుందండి. మన దగ్గర ఏ ల్యాప్టాప్ కొన్నా కూడా 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుందండి. అలాగే కొత్త బ్యాగు, కొత్త వైర్లెస్ మౌస్ అయితే ఫ్రీగా ఇస్తాం. 10,000 రూపీస్లో i5 8th జనరేషన్ మన క్రోమ్బుక్ వచ్చిందండి. మీకు ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్, ఈ కండిషన్లో ఉంటుంది. బాక్స్ పీస్ కోడింగ్ ల్యాప్టాప్ 18,999కే ఇస్తున్నామండి. 2-in-1 ల్యాప్టాప్ మనకి బేసిక్ యూజెస్ కోసం కావాలనుకుంటే మీకు 12,000 రూపీస్లో అండ్ 13,000 రూపీస్లో మీకు ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు యువా కంప్యూటర్స్ అండి. సో మన యువా కంప్యూటర్స్లోకి అయితే న్యూ స్టాక్ అయితే వచ్చిందండి. సో దాని గురించి అయితే వీడియో చేస్తున్నాం. సో ప్రైజెస్ కూడా ఏంటంటే చాలా మంచి ప్రైజెస్లో అయితే, తక్కువ ప్రైజెస్ అయితే సేల్ చేస్తున్నాం. వీడియో తప్పకుండా చివరి చూడండి, చూస్తేనే కంటెంట్ ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన యువా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి తెలియజెప్పండి. వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే మన యువా కంప్యూటర్స్లోకి అయితే న్యూ స్టాక్ అయితే మళ్ళీ వచ్చిందండి, కొత్త స్టాక్ మళ్ళీ వచ్చింది. సో ఈసారి ఏంటంటే అసలు కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉండేటువంటి ల్యాప్టాప్స్ అయితే మన దగ్గరకు వచ్చినాయి. ప్రైజెస్ కూడా ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మనం అయితే సేల్ చేస్తున్నాం. మన దగ్గర ఏ ల్యాప్టాప్ కొన్నా కూడా 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుందండి. అలాగే బ్యాగ్, వైర్లెస్ మౌస్. బ్యాగ్ అంటే మనం సెకండ్ హ్యాండ్ బ్యాగ్ కాదు, కొత్త బ్యాగు, కొత్త వైర్లెస్ మౌస్ అయితే ఫ్రీగా ఇస్తాం. అలాగే మీకు 10 ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంటుందండి. 10 ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంటుంది. మీకు ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏ క్వాలిటీతోని ల్యాప్టాప్స్ ఇస్తామనేది. 10 ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంటుంది, 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. సో మీరు ఇది ఏ ల్యాప్టాప్ అయినా, మీరు మన కోడింగ్ ల్యాప్టాప్ కానీ లేదంటే హై ఎండ్ ల్యాప్టాప్ కానీ ఈ ల్యాప్టాప్స్ మీద అయితే మీకు ఉంటుంది వారంటీ. సో అలాగే మీకు ఇంకా 10 ఇయర్స్ అనే కాదు, ఈవెన్ లైఫ్ టైం కూడా మీకు సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ ల్యాప్టాప్ మన దగ్గర తీసుకున్నా కూడా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ. సో మనకు స్టాక్ విషయానికి వస్తే మోడల్స్ మీకు 10,000 రూపీస్లో i5 8th జనరేషన్ మన క్రోమ్బుక్ వచ్చిందండి. మీకు ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్, ఈ కండిషన్లో ఉంటుంది. ఈ ల్యాప్టాప్స్ మన దగ్గర 100 నంబర్స్ ఉన్నాయి. ఇది 10,000 రూపీస్కి వస్తుందండి. మనకు దీంట్లో ఏంటంటే మనకి మెయిన్ ఇది క్రోమ్ ఓఎస్తో వర్క్ అవుతుందండి. అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కోసం కానీ, లేదంటే మనకి ఆన్లైన్ టెస్ట్ల కోసం కానీ, లేదంటే ఆన్లైన్ క్లాసుల కోసం కానీ, మనకు ఏదైనా యూట్యూబ్ కంటెంట్ చూడడం కోసం కానీ, మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ చూడడం కోసం కానీ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మీకు 10,000 రూపీస్కే వచ్చేస్తుంది. ఇది కొత్తది వచ్చినప్పుడు దీని ప్రైస్ 30,000 పైనే ఉండింది. ఇప్పుడైతే మన దగ్గర 9,999 రూపీస్. ఈ ల్యాప్టాప్తో పాటు బ్యాగు, వైర్లెస్ మౌస్, అడాప్టరు ఇవి కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయలకే మీకు వచ్చేస్తుంది. ఒరిజినల్ అడాప్టర్తోని మీకు ఉంటుంది. సో అలాగే మీకు బాక్స్ పీసు కోడింగ్ ల్యాప్టాప్ 18,999కే ఇస్తున్నామండి. 18,999 రూపాయలకే బాక్స్ పీసు మనకి కోడింగ్ ల్యాప్టాప్ అండి. మనకి బాక్స్ పీస్ అంటే కంప్లీట్లీ రిఫర్బిష్ అయ్యి మనకు బాక్స్ ప్యాక్లో వచ్చేసిందండి. మీకు ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్, ఈ కండిషన్లో మీకు చూసుకోవచ్చు. సో మనకు ఇది 18,999, 18,999 రూపాయలకి వచ్చేస్తుంది. 8GB ర్యామ్, 256GB SSD ఉంటుంది. విండోస్ 11 ఒరిజినల్ వస్తుంది. అలాగే బ్యాగు, వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఎలాగో ఉందండి. సో మీకు దాని గురించి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. అలాగే 2-in-1 ల్యాప్టాప్ మనకి బేసిక్ యూజెస్ కోసం కావాలనుకుంటే మీకు 12,000 రూపీస్లో అండ్ 13,000 రూపీస్లో మీకు ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఏసర్లో ఇది 10th జనరేషన్ ల్యాప్టాప్ టచ్ 2-in-1 మీకు 12,999కే వస్తుంది. మీకు ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్. మీకు ఇది క్రోమ్ ఓఎస్తో వర్క్ అవుతుందండి. మనకి విండోస్ కాకుండా క్రోమ్ ఓఎస్తో వర్క్ అవుతుంది. అలాగే డెల్లో మీకు ఇది చాలామంది అడిగారు, డెల్ 5300 2-in-1 టచ్ 2-in-1 ల్యాప్టాప్ ఇది మీకు 12,000 రూపీస్కే వచ్చేస్తుంది. 8GB 128GB క్రోమ్ ఓఎస్ వర్క్ అవుతుంది. మనకి రెగ్యులర్ ఏదైతే మీకు ఆన్లైన్ క్లాస్లో కానీ, ఇంటర్వ్యూస్ కానీ బేసిక్ యూసేజ్ ఉంటుంది కదా, ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవడం కానీ, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ చూడడం కానీ, యూట్యూబ్ కోసం కానీ, ఆన్లైన్లో మనకి ఏదైనా చదువుకోవడం కోసం కానీ బ్రహ్మాండంగా పనికి వస్తుంది. మీకు ఇది 12,000 రూపీస్కే వచ్చేస్తుంది. అలాగే హెచ్పిలో మీకు C640 ల్యాప్టాప్ ఇది
మీకు కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ లాగా ఉంటుంది మీకు ఇది కంప్లీట్. ఇది మోడల్ వచ్చేసి ఏంటంటే మనకు కోర్ i5 10th జనరేషన్తో వస్తుంది, మన క్రోమ్ ఓఎస్తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ మీకు 13,000 రూపీస్కే ఇచ్చేస్తాం. బయట ఇదేం ల్యాప్టాప్ 16,000, 15,000, 70,000 ఎవరు ఇష్టం వచ్చిన రేటు వాళ్ళు అమ్ముతున్నారు. మన దగ్గర అయితే 13,000కి వస్తుంది. సో మనకి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఏ ల్యాప్టాప్ కొన్నా కూడా ఏంటంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ రావడానికి గల కారణం ఏంటంటే మనం మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయమండి. మాకు అందుకే ఇంత సక్సెస్. మదర్ బోర్డ్ రిపేర్ ఏదైనా అయిన ల్యాప్టాప్స్ ఏమైనా ఉన్నాయంటే వాటి మేము పక్కకు పెట్టేస్తాం, వాటి స్పేర్స్ వేరే ల్యాప్టాప్స్కి యూటిలైజ్ చేసుకుంటాం. కాబట్టి మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్లలో ఈవెన్ 98-99% కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు, అందరికీ రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో వాటి ద్వారానే ఇప్పుడు మనం మన కస్టమర్స్ మనకు సేల్ కానీ ఇది కానీ జరగడం జరుగుతుంది. సో అది మెయిన్ థింగ్. ఇంకా చెప్పాలంటే మనకి హై ఎండ్ ల్యాప్టాప్స్లో ఇక మనకు చూసుకున్నట్టయితే ఇక ఇది ప్రీమియము, ఇది అల్ట్రా ప్రీమియము, ఇది సూపర్ ప్రీమియం. మీరు ఒకసారి కండిషన్ చూసుకోండి, ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్. మీకు అసలు చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. మనకు రిఫర్బిష్డ్ ల్యాప్టాప్, మీకు కొత్త ల్యాప్టాపా ఇది రిఫర్బిష్డ్ ల్యాప్టాపా అన్నట్టే ఉంటుంది. ఇది కొత్తది వచ్చినప్పుడు 1,50,000 పైన ఉందండి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ మీకంటే 30,000 చేంజ్ బడ్జెట్లో వస్తుంది. మీకంటే 32,500 అట్లా ఉంది. 840 G7 మోడల్, మనకి 16 GB ర్యామ్, 250 GB SSD వస్తుంది. మనకి 10th జనరేషన్ ల్యాప్టాప్ అండి ఇది. సో అలాగే మీకు 25,000లో మనకు డెల్లో ప్రీమియం ల్యాప్టాప్ ఈ కండిషన్లో ఉంటుంది. మీకు ల్యాప్టాప్ మీకు ఇదే కండిషన్లో ఉంటాయి ల్యాప్టాప్స్ అన్నీ కూడా. మీకు ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి మీకు చెప్పా కదా 25,000లో వస్తుంది. 8 GB ర్యామ్, 250 GB SSD, ర్యామ్ SSD ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. i5 10th జనరేషన్, 1 year హార్డ్వేర్ వారంటీ ఉంటుందండి. అలాగే ఇందులో ఏ ఒక్క ల్యాప్టాప్ కూడా మదర్ బోర్డ్ రిపేర్ అయింది కాదు. ఎందుకు చెప్తున్నా అంటే బయట ఆ రకంగా అమ్ముతూ ఉన్నారు. సో తర్వాత ఏంటంటే ఇబ్బంది పడాల్సింది మీరు. కాబట్టి ఒక్కసారి చూసుకునేటప్పుడు కొనేటప్పుడు మీరు ఒక షాప్ యొక్క నేపథ్యం కానీ లేదంటే ఒకసారి మనకు హార్డ్వేర్ కానీ కొంచెం తెలుసుకొని కొనండి. కొంటే తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ ల్యాప్టాప్తో పాటు బ్యాగు, వైర్లెస్ మౌస్ ఫ్రీగా ఇస్తాం. సో అలాగే మీకు 27,500లోనే i5 11th జనరేషన్ ల్యాప్టాప్ అండి, టచ్ స్క్రీన్, 16 GB ర్యామ్, 512 GB SSD, 27,500కి వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి లెనోవోలో థింక్ప్యాడ్ L14 Gen 2 మీకు ఈ కండిషన్లో ఉంటుంది. సో ఇవి కూడా మన దగ్గర క్వాంటిటీ వచ్చినాయండి. సో మీకు ఇది కొత్తది వచ్చినప్పుడు ఇది కూడా ఏంటంటే మీకు 1,50,000 అరౌండ్ ప్రైస్లో ఉంది. ఇప్పుడు మన దగ్గర 27,500కి వచ్చేస్తుంది. సో ఇవే కాకుండా ఇంకా చాలా మోడల్స్ వచ్చినాయండి. అన్ని మోడల్స్ గురించి మనం చెప్పుకోవాలంటే టైం అనేది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు కంప్లీట్ లిస్ట్ పంపించడం జరుగుతుంది. అందులో మోడలు, ప్రైజు, కాన్ఫిగరేషన్ అన్నీ తరోగా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, బయట కంపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన దగ్గర బాగుందనిపిస్తే మన స్టోర్ని విజిట్ చేయవచ్చు. విజిట్ చేసి మీకు నచ్చిందంటే కొనవచ్చు. సో ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ తెలుసుకోండి మనకు ల్యాప్టాప్స్ ఎలా ఉన్నాయి. అలాగే యువ కంప్యూటర్స్ అంటే ఏంటి, యువ కంప్యూటర్స్ మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది, యువ కంప్యూటర్స్లో మనకి ఎన్ని స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి, సో మనకు ఏ రకమైన ల్యాప్టాప్స్ అమ్ముతారు అనేది మీకు బయట ఫీడ్బ్యాక్ చాలామందికి ఏంటంటే మనకు తెలుసు యువ కంప్యూటర్స్ గురించి. ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో మనం వచ్చి 5 years అవుతుందండి, 4 years దాటిపోయింది, 5th year రన్నింగ్లోకి వచ్చినాం. సో ఇంతవరకు ఏంటంటే ఇంతకుముందు ఎవరు కూడా మనం వచ్చినప్పుడు ఎవరు లేరు సోషల్ మీడియాలో. ఆ తర్వాత మీకు ఈ బ్యాగ్, వైర్లెస్ మౌస్ ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది యువ కంప్యూటర్సే. ఇంతకుముందు ఎవరు కూడా ఏంటంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అంటే ఏదో మనకి టెస్టింగ్ వారంటీ అని చెప్పేసి జస్ట్ మనం షాప్ నుంచి బయటికి వెళ్తే కూడా వారంటీ ఇచ్చేవాళ్ళు కాదు. మనం దానిలో ఏంటంటే మనం నెలకొల్పినటువంటి ప్రమాణాలతో ఏంటంటే 1 year హార్డ్వేర్ వారంటీ. ఎవరైనా సరే ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే అందరూ స్టోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే ల్యాప్టాప్తో పాటు బ్యాగ్, వైర్లెస్ మౌస్ ఇవ్వరా అని అడిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏంటంటే మన వల్ల ఈ బ్యాగుల వాళ్ళకు కూడా ఏంటంటే చాలా డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మనం బ్యాగులు స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా ఏంటంటే బ్యాగులు ఇవ్వడం కానీ, వైర్లెస్ మౌస్లు ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తే బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ల్యాప్టాప్ క్వాలిటీ విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు. ఎందుకంటే మనకు వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ల్యాప్టాప్ ఉంది, 25,000 రూపీస్ ల్యాప్టాప్ ఉంది, ఇది మదర్ బోర్డ్ ప్రాబ్లం అయిన ల్యాప్టాప్ వచ్చింది అనుకోండి, దాన్ని రిపేర్ చేయించేసి అమ్ముతున్నారు. మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్న కంప్లైంట్ ఏంటంటే తక్కువ ప్రైస్లో వస్తుంది, 12,000 11,000కి వస్తుంది. దానిలో బోర్డు మార్చుకోవాలంటే 14,000 13,000 అవుతుంది. అది కాకుండా రిపేర్ చేసి వాళ్ళు ఏంటంటే 25,000 సేమ్ ప్రైస్ సేల్ చేస్తారు. మీకు లోపల కండిషన్ తెలియదు కదా, 25,000 సేల్ చేస్తారు. వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఏంది, 13,000 14,000 ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్కి వచ్చేటువంటి నష్టం ఏంటి, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫర్దర్గా
మీరు ఇంకా మళ్ళీ ఒకసారి రిపేర్ అయింది అంటే మళ్ళీ రెండోసారి రిపేర్ అవ్వడం కష్టం అండి. సో అందుకని రిపేర్ అవ్వనటువంటి ల్యాప్టాప్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బండి బోర్కు వచ్చింది అంటే ఇక దాన్ని పెట్టాల్సి వస్తూనే ఉంటుంది. సో ఆ బోర్కు రాకుండా మనం తీసుకోవడమే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి రిపేర్ అవ్వనటువంటి ల్యాప్టాప్ తీసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి మనకు ఆ విషయంలో మనకి ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ విషయంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం 10% 12% మన మార్జిన్తో చేస్తే పర్వాలేదు. ఎందుకంటే మనకు స్టోర్ ఉంటుంది, స్టోర్లో మనకి ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి రన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక 10% 12% మన మార్జిన్తో చేయాలి. ఎట్ ద సేమ్ టైం కస్టమర్ గురించి కూడా ఆలోచించాలి. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొంటున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే మధ్యతరగతి కానీ లేదంటే మనకు బిలో మధ్యతరగతి వాళ్ళు కానీ మనకి లోవర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళే ఉంటారు. సో ఎందుకంటే డబ్బులకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ విషయం గుర్తెరిగి మీరు ఏదైనా కూడా ల్యాప్టాప్ సేల్ చేసేటప్పుడు మదర్ బోర్డ్ రిపేర్ కానటువంటి ల్యాప్టాప్ సేల్ చేయండి. ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో మనకి షాప్స్ పెట్టి సేల్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ముఖంగా చెప్తున్నా బ్రదర్స్. ఎందుకంటే మనకు అంతా సర్వైవ్ అయ్యేది వాళ్ళ వల్లనే, స్టూడెంట్స్ వల్లనే. కాబట్టి వాళ్ళని మోసం చేయకుండా మనకు తగిన రీతిలో మనం ల్యాప్టాప్ సేల్ చేస్తే బాగుంటుంది. సో మన యువ కంప్యూటర్ సక్సెస్ కావడానికి కూడా రీజన్ అదే. 18 స్టోర్స్ పెట్టగలిగినాం అంటే రీజన్ అదే. 18 స్టోర్స్ మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయన్నా కూడా రీజన్ అదే. కాబట్టి ఈ విషయం అయితే మీరు ఒకసారి మనం క్వాలిటీ ఉంది, మనకు ట్రస్ట్ అనేది ఒకటి వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. సో మన యువ కంప్యూటర్స్ స్టోరే దానికి నిదర్శనం. అది ఇప్పటివరకు మనం తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఇండియాలో ఎవరు కూడా ఏంటంటే 18 స్టోర్స్ ఉన్నటువంటి మనకు కంపెనీ లేదు మనకి కంప్యూటర్ ఫీల్డ్లో, మన యువ కంప్యూటర్స్ తప్ప. ఏ స్టోర్కైనా కూడా ఏంటంటే ఒక స్టోరు 2 స్టోర్లు లేదంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక 2-3 ఏవైతే కంప్యూటర్ షాపులు ఏంటంటే బ్రాంచెస్ పెట్టారు, ఒక 3-4 బ్రాంచెస్ అట్లా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ 18 స్టోర్స్ పెట్టి 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఏకైక బ్రాండ్ యువ కంప్యూటర్స్ మాత్రమే. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మనకు డెల్ ఉందా, హెచ్పి ఉందా, లెనోవో ఉందా కాదు, యువ కంప్యూటర్స్కి వచ్చినామన్న అక్కడి దాకా వచ్చింది అంటే దానికి రీజన్ ఏంటంటే మీరే. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్లనే మనం ఇంత దాకా రాగలను. సో దానికి ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. అయినా సరే మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వలన ఇదంతా. మీకు ఒక మంచి ల్యాప్టాప్ ఇచ్చే బాధ్యత మాది. ఒకసారి అయితే మన స్టోర్ని విజిట్ చేయండి, వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, లిస్టు వస్తుంది మీకు. లిస్టు చూసుకొని మన స్టోర్ని అయితే విజిట్ చేయండి. మరొకసారి మరొక వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తాను. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.